ఏంటి జూహి మా వాడి క్షణం కూడా వదిలిపెట్టినట్లేడు? ఏయ్ జానీగాడు రాత్రి నుండి రూమ్కి పర్మనెంట్ అయిపోయినట్టున్నాడు. అవునవును. పోనీలే, రేత్రి పగలు బాగా కష్టపడ్డాడు కదా, ఈ రాత్రి కూడా నిద్రపోతాడేమో. నిద్ర లేపొద్దని మరీ చెప్పమన్నాడు. ఆహా, వాడి కుంభకర్ణుడికి స్వయాన మేనల్లుడు, నిద్రపోతూనే ఉంటాడు. సర్లే, ఈ రాత్రి నా రాత్రి. జూహి, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయి నా రూమ్కి వచ్చాయి, నేను ఫ్రెష్ అవుతాను. అవును, జానీగా నేను రాత్రి అనగా రూమ్కి తీసుకెళ్ళావు, ఫుల్గా ఎంజాయ్ చేయించి నిద్రపుచ్చావు. ఈ రాత్రి నుండి రేపు సాయంత్రం వరకు నందగడి పని కూడా అంతే కదా? ఈ రాత్రికి వేడికి స్వర్గం చూపిస్తాను, రేపు నీకు స్వర్గం చూపిస్తాను. Feel your heartbeat. రే మామ, ఈరోజు రాత్రి రేపు పగలు ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేయరా, ఆల్రెడీ వాడు కృషి చేసి నిద్రపోతున్నాడు, నువ్వు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి నిద్రపోరా. రే మామ, నా టైం దగ్గర పడినట్టుంది. జూలీ, మా వాడితో మంచి కృషి చేయించు. నేను వచ్చిందే మీకు స్వర్గం చూపించడానికి. మీ ఫ్రెండ్ జానీ నిన్ననగా రూమ్కొచ్చాడు, హాయిగా స్వర్గాన్ని చూపించాను. ఇప్పుడు స్వర్గంలో నిద్రపోతున్నాడు. అబ్బా, ఏమో అనుకున్నా, స్వర్గం గురించి బాగానే తెలుసు. అయినా ఏ మగాడికైనా నీలాంటి అందగత్తెలే కదా స్వర్గాన్ని చూపించేది. ఈ రాత్రి నుండి ఆ స్వర్గాన్ని నాకు చూపించు. తప్పకుండా. ఏంటి బద్రి, నీకు స్వర్గాన్ని చూపిస్తానులే, నీ వంతు రేపు రాత్రికి కదా, వెయిట్ అండ్ సీ. రేయ్, జూహిని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే తన కళల్లోనే నాకు స్వర్గం చూపించేలా ఉందిరా. నందా, వెళ్దామా? యా, గుడ్ నైట్ రా, స్వీట్ డ్రీమ్స్. Come on. జానీగానే అనుకున్నా, నందగాడు కూడా వెరీ ఫాస్ట్, వీడంతా రివర్స్ గార్డ్లా ఉన్నాడు. నిన్న రాత్రి అనగా బెడ్రూమ్లోకి వెళ్ళిన జానీగాడు కనీసం ముందు పార్టీగానే వస్తాడో లేదో. ఇంకెంతసేపు నిద్రపోతాడయ్యా తవా, వెళ్ళి లేపితే పోలా. వాడేంట్రా ఎక్కువ తాగి ఊగుతూ వెళ్ళాడు. ఇద్దరు తాగి మొత్తుగా నిద్రపోతున్నట్లున్నారు. నిద్రపోయినా ఎంజాయ్ చేసినా ఈరోజు వాడి కౌంటర్ స్టార్ట్ అయిందిరా.
రేపు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అమాయకమైన ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారా? నీలాంటి కుక్కల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టండి. ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. ఏం జూహి, ఏం చేస్తున్నాడేంటి? ఓ గంట పడుకుంటానన్నాడు. ఏమైనా వాడు మంచి రసికుడురా. వాడి జీవితాంతం నిద్రపోతాడు. ఇంకా 2 రోజుల్లో మిమ్మల్ని కూడా నిద్రపుచ్చుతా. నిజానికి లెగ్ పీస్కి చాలా చరిత్ర ఉందన్నమాట. బోనుకు కూడా ఉందిరా. చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండి. మీ చరిత్రను కూడా ముగించబోతున్నా. వాడు ఫస్ట్ నుండి అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాడు ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే. అది కూడా కంట లావుగా ఉండాలంటాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. జానీగాడేమో కానీ జూహి మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తుందిరా. వాడు అక్కడికే న్యాయం చేస్తుంది అనుకుంటే ఎలారా? మనకు కూడా న్యాయం చేస్తుంది. సర్లే, తాగించాలు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. మామా, నాకు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఉదయాన్నే వస్తానని చెప్పా. లేట్ అయిందనుకో రేపంతా నాతో మాట్లాడదు. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా, లేకపోతే నీ లవర్ నీతో గొడవ పడుతుంది. నేను లేట్గా లేస్తే నా ఇంటర్వ్యూ దొబ్బుతుంది. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా.